ఒకచోట జరిగింది, ఇంకో చోట కూడా జరిగింది అంటే అది ఖచ్చితంగా మరో చోట రిపీట్ అవుతుందని అర్థం. తెలుగు వాళ్ళు చెప్పుకునే ఈ మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పక్కాగా సరిపోతుంది అనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. పార్టీ చరిత్రలో మొదటిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా అయిన పరిస్థితి. ఇక కేసీఆర్కు సన్నిహితుడు ఏపీ మాజీ సీఎం జగన్ పార్టీ పరిస్థితి కూడా సేమ్. 151 నుంచి 11 అసెంబ్లీ స్థానాలకు పడిపోయింది. కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచింది. రాబోయే రోజుల్లో వీళ్లల్లో ఎంతమంది ఉంటారనేది చెప్పలేని పరిస్థితి. వైసీపీ నుంచి జారుకునేందుకు నేతలంతా ఎవరికి వారు దారులు వెతుక్కుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని టాక్. గతంలో ఆయన అదే పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2024లో మేడాకు జగన్ టికెట్ ఇవ్వలేదు. తీరా పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు సిటీ మేయర్ కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడుగా కొనసాగబోతున్నట్లు ప్రకటించారు. కోటంరెడ్డిని వైసీపీ వెలివేసినప్పుడే ఆమె రాజీనామా చేశారు. అయితే వైసీపీ నాయకులు బెదిరించడంతో తిరిగి జగన్ మీదనే నమ్మకం ఉందంటూ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభావం పతనమయ్యాక కోటంరెడ్డి వెంట ఉంటానంటూ రాజీనామా చేశారు. ఇవి కొన్ని శాంపుల్స్ మాత్రమే. ఇంకా చాలా మంది నాయకులు వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అరకు వైసీపీ ఎంపీ కూడా బీజేపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే కేసీఆర్కు వచ్చిన పరిస్థితే జగన్కి కూడా వచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పార్టీ రోజురోజుకు పతనమవుతోంది. ఇదే బాటలో జగన్ పతనం కూడా అయిపోతున్నట్లుగా ఉన్నదని మరికొందరు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ లాగానే జగన్ కూడా అధికారంలో ఉన్నప్పుడు మితిమీరిన అహంకారంతో ప్రవర్తించారని, కేసీఆర్కు శాస్తి చేసినట్టే జగన్కు కూడా జనాలు బుద్ధి చెప్పారన్నది ఇప్పుడు మెజారిటీ జనాలు అంటున్న మాట. బీఆర్ఎస్ లాగా త్వరలో వైసీపీ కూడా ఉనికి కాపాడుకోవడం కోసం కష్టపడడం ఖాయమనే చర్చ జరుగుతోంది.